సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమన్లో. కోరిక ఉన్నవాడు సాకారాన్ని ఉపాసన చేస్తాడు, ఏ కోరిక లేనివాడు నిరాకారాన్ని ఉపాసన చేస్తాడు. అయినప్పుడు అందరూ ఒక్క భూమికలో ఉండి ఆ భూమికనే పట్టుకుని తరిస్తారు అని చెప్పడం సాధ్యం కాదు. తరించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవన్మార్గంలో మీరు దేన్ని పట్టుకున్నారో దానిలోకి ఐక్యమైపోవాలి. ఇక ఈ వస్తువు అన్నది మిగలకూడదు. అందుకే శంకరాచార్యుల వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ శివానంద లహరిలో ఓ మాట అంటారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజవిభం లతాక్షితిరుహం సింధుశరద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. భక్తి ఆయన వేరు నేను వేరు అని మొదలవుతుంది. మొదలైన భక్తి చిట్ట చివరి స్థితికి వెళ్ళేటప్పటికి ఏమైపోతుంది అంటే నది సముద్రమునందు కలిసిపోయినట్లుగా అయిపోతుంది. నది సముద్రము కన్నా భిన్నంగా ప్రయాణం చేసినంత కాలం ఒక పేరుతో పిలవబడుతుంది. దాని నీటికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ నీరు ఒక కలశతో పైకి తీస్తే ఇది ఫలానా నదీ జలము అని పిలుస్తాం. ఆ నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ నది రూపం కానీ నదీ జలము యొక్క రుచి కానీ ఏమీ ఉండవు, అంతా సముద్రమే. అలా ఉపాసన అంటారు. ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు, ఆసన అంటే కూర్చుండుట. నాకొక కామమున్నది, అది తీరకపోయినా సరే ఈశ్వరుడు అనుగ్రహించలేదు, ఎందుకో అనుగ్రహించలేదు, బహుశः అది తీరకపోవడం నా శ్రేయస్సుకు అయి ఉంటుంది అని తన మార్గంలో వెళ్ళిపోగలిగితే వాడు ఉపాసన యందు నిలబడి ఉన్నాడు. దాని చేత ఎవరినో పట్టుకొని వీడి వలన నా కోరిక తీరలేదు అని దానికి వాడిని జవాబుదారీ చేసే ప్రయత్నం చేశారనుకోండి, మీరింకా ఎదగలేదని గుర్తు. ఈశ్వరుణ్ణి ఎంతకాలం సేవించారన్నది ప్రధానం కాదు, మీరు ఈశ్వరుణ్ణి సేవించి ఎంత ఎదిగారన్నది ప్రధానం. ఉపాసనయందు నిలబడగా 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 ఈశ్వరుణ్ణి సేవించగా 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 ఆయన అనుగ్రహం కలుగుతుంది. కలిగిన నాడు జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. అదే మోక్షము అని పిలుస్తారు. అది కలిగిన నాడు శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన జీవన్ముక్తుడై ఉన్నాడు అంటారు. అంటే శరీరంతో ఉన్నాడు కానీ మోక్షం పొంది ఉన్నాడు. శరీరం పడిపోతుంది, అది దాని ధర్మం, కాలధర్మం. ఒకానొక నాడు కాలంలో పడిపోతుంది ఆ శరీరం. పడిపోయిన తరువాత ఆయన విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. అంటే ఇక శరీరంతో సంబంధం లేకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మగా మిగిలిపోతాడు. అలా మిగిలిపోయేటటువంటి స్థితిని విదేహ మోక్షము అని పిలుస్తారు. కాబట్టి జ్ఞాని చిట్ట చివర పొందేటటువంటి స్థితి అలా ఉంటుంది. దీనికి భగవంతుని యందు ఐక్యమగుట అని పిలుస్తారు. భక్తి మార్గంలో వెడుతున్నప్పుడు వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే ప్రశాంతత. అందుకే మీరు చూడండి, మీరు ఏది ఈశ్వర సంబంధమైన కార్యం చెయ్యండి, ఒక్క విషయాన్ని అడుగుతారు, ఓం శాంతి శాంతి శాంతి, దీని చేత శాంతి కలుగుగాక. అందుకే శంకర భగవత్పాదులు భక్తి యొక్క విశేషాన్ని పరమాద్భుతంగా చెప్పారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. బహుశः ఇంతకన్నా ప్రశాంతత భక్తి అన్న మాట గురించి అద్భుతంగా చెప్పగలిగినటువంటి వారు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, ఆతనోతి అంటే విస్తరించడం. భగవద్భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభి, ఎక్కడ ఏది చూస్తుండనివ్వండి ఆ భగవంతుని యొక్క విశేషం కనపడుతూ ఉంటుంది. దాని చేత రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకొని పరమ సంతోషాన్ని పొందుతుంటాడు. ఇప్పుడు నైర్మల్యతశ్చాదనం, భక్తి అన్న తల్లి భక్తుణ్ణి నిర్మలత్వము అనేటటువంటి బట్ట కప్పి
ప్రశాంతంగా ఉండేటట్టుగా చేస్తుంది. నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. పరమ భాగవతోత్తములైనటువంటి వారి మాటలు అన్న శంఖంతో భక్తి అన్న పాలు పడుతూ ఉంటుంది. ఆ మాటలు విని పరమ ప్రశాంతత పొందుతుంటారు. వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం. భగవత్ సంబంధమైనటువంటి వస్తువులు అంటే ఏదో మెడలో రుద్రాక్షమాల, పాలభాగమునందు విభూతి రేఖలు, ఇటువంటి వాటి యందు అనురక్తి కల్పిస్తుంది. ఎంత ఉండనివ్వండి, ఇంకొకటి పెట్టుకోవడంలో సంతోషం లేదు, ఆ విభూతి పెట్టుకోవడంలో సంతోషం, ఆ రుద్రాక్షలు వేసుకోవడంలో సంతోషం. ఎందుకని అంటే వాటికి పరమేశ్వరుడికి ఓ సంబంధం ఉంది. అందుకని భగవంతునితో సంబంధమున్న వస్తువుని పెట్టుకోవడంలో సంతోషం. కాబట్టి ఆ రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం. అమ్మ గురించి బిడ్డడు ఆలోచించినట్టు భగవంతుడి గురించి ఆలోచిస్తూ భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. అర్భకుడు తనని తాను రక్షించుకోలేనివాడు. శిశువుని తల్లి ఎలా కాపాడుతుందో భక్తి అన్న తల్లి భక్తుడైన వాణ్ణి శిశువుని కాపాడినట్టు, అర్భకుణ్ణి కాపాడినట్టు అంత అందంగా కాపాడుకుంటుంది. అందుకే భక్తి దేనికి ప్రధానము అంటే మౌఢ్యం కోసం కాదు, భక్తి ప్రశాంతతకి మారుపేరు. ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటాడు అన్నదాన్ని బట్టి ఆయన భక్తి అన్న తల్లికి ఎంత ముద్దు బిడ్డడయ్యాడు అన్నది అర్థమవుతుంది. అందుకే ఒక పట్టాన ఎవరి ప్రశాంతత చెదరదో వాడు భక్తి యందు ఊంచుకున్నవాడు. ఈ భక్తి అత్యంత ప్రధానం. ఈ భక్తితో మొదలై చిట్ట చివరి ప్రయోజనం జ్ఞానం. ఈ భక్తి యందు మీరు చూడండి, ప్రధానంగా మొదలెక్కడవుతుంది అంటే భగవంతుడన్నవాడికి ఒక రూపం ఉంది. ఆయనకి కూడా మనలా ఉండకపోయినా ఆయనకి కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, చెవులు ఉంటాయి, ఆయనకి 2 చేతులు 4 చేతులు ఉంటాయి, ఆయన కూడా ఓ రంగుతో ఉంటాడు. ఇలా ఏదో ఒక ఊహ ఉంటుంది. ఆ ఊహతో ఒక ప్రతిమని తయారు చేస్తాడు. ఇవన్నీ అబద్ధాలని, ఇదంతా ఎందుకు పనికిమాలినదని సిద్ధాంతం చేయడం కన్నా పొరపాటు విషయం ఇంకోటి లేదు. అక్కడే ప్రారంభం అవుతుంది భక్తి. అలాగే ప్రారంభం అవుతుంది. అంతకన్నా ఇంకొకలా ప్రారంభమైతే వాడు కారణజన్ముడు, వాడు ఏ శుకబ్రహ్మో లేకపోతే వామదేవుడో అవుతాడు. అలాగే ప్రారంభం అవుతుంది. ఆయన నాకన్నా పరమశక్తివంతుడు, మహాజ్ఞాని, ఆయన దేశకాలములకు అతీతుడు, ఆయనను రక్షించగలిగినవాడు. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు అనుకోండి, ఏమిటా తేడా? ఆయనకి నీకు, ఆయనకి ఓ రూపం ఉందిగా, ఆయనకి ఓ శరీరం ఉందిగా, నీకు ఓ శరీరం ఉందిగా. ఇప్పుడు నీ శరీరం ఎలా జర్జరీభూతం అయిపోతుందో ఆయన శరీరం కూడా జర్జరీభూతం అయిపోతుందిగా. పరమవృద్ధుడై ఉంటాడు భగవానుడు అని చెప్పాలి. కానీ ఒక్క మెట్టు పైకెక్కాడనుకోండి, అప్పుడు అంటాడు అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు. ఇది పట్టుకోవలసినటువంటి ప్రధానమైన విషయం. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడని నేను చెప్తున్నది అష్టమూర్తి ఉపాసన. మీరు పట్టుకోవాలి, నేను మెల్లిగా మెట్లెక్కిస్తున్నాను.